ములుగు జిల్లా తాళ్వాయి మండలం మేడారంలో మంత్రి సీతక్క పర్యటించారు. మేడారంలో శాశ్వత పనుల ప్రణాళికపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళలకు కళ్యాణలక్ష్మి చెక్కులు, నిరుపేద విద్యార్థులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అధికారులతో కలిసి మేడారం జాతర ప్రాంగణంలో పండ్ల మొక్కలు నాటారు. మేడారం జాతరకొచ్చే భక్తులు ఎండ వేడిమి నుంచి సేద తీరే విధంగా ప్రతి భక్తుడు ఒక మొక్కను నాటాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. రైతులు వారి పొలాల్లో, పోడు భూముల్లో ఒక పండ్ల మొక్కను నాటాలని సీతక్క కోరారు. మొక్కతో మొక్కు తీర్చాలి అనే నినాదంతో ప్రతి ఒక్క భక్తుడు మొక్కలు నాటాలని మంత్రి సీతక్క అన్నారు. అధికారులు కూడా రోడ్డుకిరువైపులా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని మంత్రి సూచించారు. మేడారం ప్రాంతం అంటేనే బయట జనాలందరూ వచ్చేది మరి వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవాలి, వనదేవతల దగ్గర మోక్షం పొందాలని వస్తూ ఉంటారు. వనదేవతలను డైరెక్ట్గా గద్దె మీదకి పోకుండా ఎక్కడ చెట్టు పుట్ట ఉన్నా అక్కడ పసుపు కుంకుమ వేసుకొని ఫస్ట్ రోజు మరి అక్కడ సేద తీరడం అనేది మన చిన్నతనం నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఇదంతా కూడా ఒకప్పుడు మంచి కంకవనాలతోటి ఉండేది. మరి జంపన్న వాకు కూడా వాస్తవానికి పూర్తి స్థాయిలో అటు ఇటు కంకవనాలు ఉంది. స్నానాలు చేసి అడవిలోకి వెళ్తే మరి వంటలు చేసుకొని ఎంతో అంత మంచి చెడు కార్యక్రమం అంటే పూజలు చేసుకొని మేకలు కోళ్ళు ఎట్లా అది మంచిగా 3 రోజులు ఉండడానికి ప్రకృతి దేవతలను ఆ రకంగా ఉండి ఇంట్లో ఉన్నట్టుగానే భావన ఉండేది. కానీ ఈరోజు రాను రాను అడవులు తరిగిపోయి మొత్తం ఎక్కడ కూడా చెట్లు కనపడకుండా ఉండడంతో వచ్చిపోయేటువంటి భక్తులు కూడా ఉండడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంది.